హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇది వచ్చి బిఫోర్ డే నైట్ అనమాట. సో నైట్ టైం స్టడీ చేస్తాను కదా నేను మోస్ట్లీ. సో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడైతే వచ్చి జాగ్రఫీ రివిజన్ చేస్తున్నా, మ్యాపింగ్. సో ఇది వచ్చి నేను రివిజన్ ఎందుకు చేస్తున్నానంటే, నాది ఆల్రెడీ ఫిజికల్ జాగ్రఫీ మిగతా ఏదైతే ఉందో అవి చాలా టైమ్స్ అయిపోయినాయి అనమాట. కానీ నేను రివర్ సిస్టమ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ లైక్ ఇవన్నీ కూడా రివిజన్ అనేది చేయలేదు అన్నిసార్లు. సో అందుకనే రివిజన్ చేస్తున్నా. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి తరోగా ఉండాలి టాపిక్ వైజ్. సో అందుకని చెప్పి అండ్ మోస్ట్లీ మనకి రివర్ సిస్టమ్ మీద చాలా ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ అడుగుతుంది. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్యాటర్న్ని గమనిస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో అందుకని నేను మోస్ట్లీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఫిజికల్ జాగ్రఫీ ఇవేం కాకుండా ఓన్లీ మ్యాపింగ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నాకైతే నిజంగా చెప్తున్నా అండి, అసలు ఎంత భయంగా ఉంది తెలుసా ఎగ్జామ్ అంటే. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎగ్జామ్ ఫియర్ అంటే ఇదేనేమో అని చెప్పి. అయినో మనం చేసిన హార్డ్ వర్క్ని బట్టే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ భయం అనేది ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. ఎలా వెళ్తుందో, పేపర్ ఎలా వస్తుందో, మనం ఎలా రాస్తామో, రిజల్ట్ ఎలా వస్తుందో, సో ఇవన్నీ వస్తాయి. కానీ నేను ఆలోచించకూడదని నాకు నేను సెల్ఫ్ కంట్రోల్ చేస్తున్నాను అనమాట. అంటే చెయ్యకు, బికాజ్ యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్. ఏదైనా రిజల్ట్ యాక్సెప్ట్ చేయని నాకు నేను చెప్పుకుంటున్నాను. సరే ఏదైనా సరే ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ నేను ఖచ్చితంగా క్రాక్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇయర్స్ ఎక్స్టెండ్ చేయదలుచుకోలే. అండ్ మీలో చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు నా ఏజ్ ఎంత అని. 25 years అండి. సో 25 years ఏజ్ అయినా టెన్షన్ ఎందుకు అవుతుంది అని అంటే, నేను త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేది నా డ్రీమ్ అనమాట. అండ్ దట్ టు ఐ చోస్ ఐఏఎస్. అంటే నేను లైక్ యూపీఎస్సీని చూస్ చేసుకున్నాను. అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను అసలు ఇంకేం స్టడీ చేయొద్దు, కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను. కానీ ఫర్ సమ్ సిచ్యువేషన్, ఫర్ సమ్ కాజ్ నేను పీజీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ పీజీ మళ్ళీ బాబు పుట్టడం అండ్ ప్రెగ్నెన్సీ ఫేజ్లో అవ్వదు. అండ్ ఇంకా ఈ ప్రిపరేషన్ ఇవన్నీ నాకు చాలా క్లమ్సీ అయిపోయాయి. అండ్ ఈ టైం స్పాన్లోనే నేను ప్రిపేర్ అవుతూ కూడా 2.5 years అవుతుంది అనమాట. సో ఇది నాకు ఎట్లుందంటే, ఐ నో సిచ్యువేషన్స్ వల్ల ఇంత టైం అనేది వచ్చింది అని చెప్పి నాకు తెలుసు. అయినా కూడా నాకు ఎట్లుందంటే చాలా గిల్ట్ ఫీల్ ఉందన్నమాట. ఏంటి 2.5 years అవుతుంది, ఇంకా ఎట్లాంటి రిజల్ట్ రాలేదు, ఏ ఎగ్జామ్లో కూడా రావట్లేదు ఏంటి అని చెప్పేసి నాకు ఉంది. కానీ నా సిచ్యువేషన్ బాగాలేదు. అండ్ మై హస్బెండ్ ఎక్స్ప్లెయిన్స్ టు మీ, లైక్ అంటాడనమాట, నీ సిచ్యువేషన్ బాగాలేదు, నువ్వు చదవలేక కాదు, నీ వల్ల అవ్వక కాదు, నీకు సిచ్యువేషన్ అంటే బాబు ఉన్నాడు, బాబుతో అసలు ఎవరికి పాసిబుల్ అవ్వదు. నిజంగా ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే పిల్లలతో అసలు అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సైమల్టేనియస్గా నువ్వు నీ కాలేజ్ చేస్తున్నావు అండ్ ఎగ్జామ్కి నువ్వు ఖచ్చితంగా తరోగా డీప్గా వెళ్తున్న టైంలోనే నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి టైమ్స్లో యూ కెన్ టేక్ ఇట్ లైట్ అనే చెప్తాడు. కానీ నేను ఖచ్చితంగా ఈ ఇయర్ క్రాక్ చేయాలనే ఉంది. కానీ నేను నా సిచ్యువేషన్ బట్టే వెళ్తాను. అండ్ హెల్త్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తాను. అండ్ ఎస్ అండి, నేను కాఫీ కూడా 3 times డైలీ కన్జ్యూమ్ చేస్తాను. అది కూడా క్వశ్చన్ అడిగారనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్ ఫియర్ వల్ల మీరు కూడా కాఫీని ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి. అంటే చదవాలి అని చెప్పి హెల్త్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను. మీరు చూస్తారు కప్లో అయితే సగానికి కూడా రాదనమాట. సో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. అండ్ మీలో ఎవరైనా ఎక్కువ సార్లు తాగాలనుకుంటే తక్కువ క్వాంటిటీస్లో తీసుకోండి, ఒకేసారి ఎక్కువ కన్స్యూమ్ చేయకుండా. మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ని కొత్తగా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా అయితే డెఫినెట్గా ఈ యాప్ అండి. నేను చాలాసార్లు మీకు రికమెండ్ చేశాను నా వీడియోస్లోనే. సో ఇది వచ్చి స్పార్కీ AI ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్. హే స్పార్కీ, వీఆర్ 3 members ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఈ యాప్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఆల్రెడీ నేర్చుకున్న ఇంగ్లీష్ని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మీడియం స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఆల్సో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్సే కాదు, వేరే స్టేట్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో చూసుకుంటే క్వశ్చన్స్ అనేవి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ మినిమం ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. సో దానికోసం మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యాప్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ చూపించాను ఆల్రెడీ మీకు, మనకి స్పార్కీ AI అనేది ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనమాట. నేను కావాలనే రాంగ్ ఇంగ్లీష్ మాట్లాడాను. సో రాంగ్ ఇంగ్లీష్లో ఎక్కడ మనం కరెక్ట్గా మాట్లాడాలనేసి అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సో ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా ఈ యాప్ మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి
చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఏం క్వశ్చన్స్ కావాలంటే వొకాబులరీ, గ్రామర్, ఇంకా డిఫరెంట్ అన్నీ అడగొచ్చు. చాలా టాపిక్స్ ఉన్నాయి అండ్ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ని టెస్ట్ చేసుకోవచ్చు అండ్ గేమ్స్ ఆడుతూ కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా ఈ యాప్ని చెక్ చేయండి, లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాను. సైన్స్ అండ్ టెక్కి నేను PD365 విజన్ ఐఏఎస్ వాళ్ళది యూస్ చేసిన అని చెప్పాను కదా. సో చదువుతుంటే ఖచ్చితంగా మా బాబు వస్తున్నాడు, వచ్చి కూర్చొని తనేం చేయట్లే బుక్ని, కానీ తను ఇంకా నా ఒళ్ళో ఉండాలి అనేది తనకి ఇష్టం అనమాట. అట్లా ఆడుకుంటున్నాడు. అండ్ నేను ఒక్కదాన్నే ఉంటాను, తనకి ఎవరు ఉండరు కాబట్టి ఆడుకోవడానికి. ఇంకా నా దగ్గరికే వస్తాడనమాట ఊరికే. సో నేను అందుకే డే టైంలో మోస్ట్లీ తనకే టైం ఇచ్చేస్తున్నా. అండ్ నేను తన మీద కోపడడం కానీ, చిరాకు పడడం కానీ అట్లా మోస్ట్లీ చెయ్యను. కొంచెం సేపు అయిన తర్వాత తనకి తినిపించేసి ఇంకా పడుకోబెట్టాను అనమాట. పడుకోబెట్టిన తర్వాత ఎకనామీ చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఎకనామీ చాలా రోజులు అవుతుంది రివిజన్ చేయక. సో ఎకనామీ ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఎకనామిక్స్ సర్వే, బడ్జెట్ ఇవన్నీ కూడా ఉండాలి. రిపోర్ట్స్ గురించి చదవాలన్నమాట. రిపోర్ట్స్ని చూసుకోండి, అవే చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే తక్కువగానే వస్తాయి యూపీఎస్సీలో, కానీ మీరు కొంచెం స్టేట్మెంట్ బేస్డ్గా మీకు ఫామ్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా అసలు తట్టుకోలేనంత వర్షం, కరెంట్ పోయింది అండ్ చాలా గాలిదుమ్ము వచ్చేసింది. సో ఇక్కడ నేను లాస్ట్లో మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు మాక్ టెస్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా. సో దాంతోపాటు సైమల్టేనియస్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేయండి. బికాజ్ యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది అక్కడే మనకు అర్థమవుతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ మోర్ అండ్ అనాలిసిస్ చేయండి. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా. బాయ్.